నమో నారసింహ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం మనలో చాలా మందికి తెలుసు. నేను ఎప్పుడెక్కడన్నా బయటకు వెళ్ళినా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే వీడియో ఏదైనా పెడితే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఏంటి విశేషం? నిజంగానే ముడుపులు కడితే మా కోరికలు నెరవేరుతాయా? అసలు సాలగ్రామాలు చాలా చోట్ల చూస్తాం, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు కదా. వాటన్నిటికీ ఇవాళ వీడియోలో సమాధానం ఇద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చానండి భద్రాచలం, ప్రస్తుతం ఆశ్రమంలోనే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా అదే ప్రశాంతత, అదే ఆదరణ నాకైతే కనిపిస్తుంది. స్వామిని చూడడమే జన్మ జన్మల అదృష్టం. అయితే ముడుపులు చాలా మంది ఏంటంటే అమావాస్యకే కట్టాలా, లేకుంటే ప్రత్యేకమైన రోజుల్లోనే కట్టాలా అనే సందేహాలు అడిగారు కదా. అలా కాదు అంటున్నారు. మరి ఎప్పుడు ముడుపులు కట్టాలి, ఏ కోరికలకి ముడుపులు కట్టాలి, ఎప్పుడు కోరికలు నెరవేరుతాయి, ఇక్కడ సాలగ్రామ విశిష్టత ఏంటి, అలాగే నృసింహ సేవా వాహిని ద్వారా ప్రతినిత్యం అన్నదానం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. విన్నారుగా, ఇన్ని సందేహాలు ఎప్పుడు నేను ఎక్కడన్నా కనిపించినా నా ముందు ఉంచుతారు, లేకపోతే వీడియో ఏదైనా చేసేటప్పుడు అందులో కింద మనకి కామెంట్స్ లో ప్రశ్నలు అడుగుతుంటారు. అవి మాత్రం ఇవాళ నేను మీ ముందు ఉంచుతాను. ముడుపుల విషయం చాలా మంది అడిగారండి. నేను అమావాస్యకి వెళ్ళలేకపోయాను, ఇక ముడుపు కట్టే అవకాశం లేదా, మళ్ళీ అమావాస్య వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఉండాలా అండి, లేకపోతే ఎప్పుడైనా కట్టొచ్చా? అంటే సాధారణంగా మనకి ఇక్కడ అమావాస్య రోజు ఏమవుతుందంటేమో ప్రాతకాలంలో గోపూజ, స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం కావచ్చు, సంతాన హోమం కావచ్చు, తర్వాత వివిధ రకాలైనటువంటి హోమాలు ఇవన్నీ ఉంటాయి. దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆనాడు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ 365 రోజుల కాలం పాటు స్వామివారికి విశేషమైనటువంటి పూజ జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. 365 రోజుల్లో మనం ఎప్పుడు అంటే ఉదయం ప్రారంభం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల దాకా ఎప్పుడైనా మనం కట్టుకోవచ్చు. ఇక్కడ కట్టేటువంటి విధానం కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. ఫస్ట్ అంటే ఒక ముడుపు కట్టేటువంటి క్రమంలో ఫస్ట్ గోశాలలో దీపం, అంటే గో సన్నిధిలో దీపం పెడితే లక్ష్మీ దీపం అని, దానికి మహాలక్ష్మి దీపం అంటారు. ఆ మహాలక్ష్మి దీపాన్ని ఇక్కడ వెలిగించిన తర్వాత అర్చక స్వాములు ఇక్కడ నృసింహ రక్షని కడతారు. నృసింహ రక్ష కట్టిన తర్వాత సంకల్పం చేయిస్తారు. సంకల్పం చేసిన తర్వాత మనం దేనికోసమైతే ముడుపు కడుతున్నామో దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఒకటి ఇస్తారు. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మనం స్వామి సన్నిధిలో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ చేసేటువంటి క్రమం. ఇందులో 9 ప్రదక్షిణలు, 18, 27, 32 అనేటువంటిది లాస్ట్ చివరిగా. అంటే ఆరోగ్యం కోసం అయితే 9 ప్రదక్షిణలు, కార్యసిద్ధి కోసం అయితే 18 ప్రదక్షిణలు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలాంటి దానికోసం 27 ప్రదక్షిణలు, ఉద్యోగం కావచ్చు, స్థిరత్వం కోసం 32 ప్రదక్షిణలు. ఇలా ఇక్కడ క్రమం. అంటే ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ ద్వారా కోరికలు తీరుతాయా అని అడిగారు. అంటే ప్రదక్షిణ చేసినంత మాత్రానే కోరిక తీరిపోతుందా, ముడుపు కడితే చాలా, ఎన్ని రోజులు, ఇలా అడుగుతున్నారు. పెద్దలు ఏం చెప్తారంటే ఏదైనా ఒక స్తోత్రాన్ని చదివితే మనకు పుణ్యం వస్తుంది అని చెప్తారు. మనం పుణ్యం వస్తుంది అని మాత్రమే చదవము, భగవంతుడి పైన ఆర్తితోటి, భగవంతుడి పైన విశ్వాసంతో మనం అక్కడ విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, ఇవన్నీ ఇది చదవడం ద్వారా ఈ పుణ్యం వస్తుంది అని చెప్పారు మన పెద్దలు చెప్పిన దాంట్లో. అందులో నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి సహస్రనామంలో భూమి ప్రదక్షిణ మధ్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణం అని ఒక మాట ఉంటుందమ్మా. భూమికి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో నృసింహస్వామికి చేసేటువంటి ప్రదక్షిణ అలాంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు అందులో ఉంటుంది. అది నృసింహస్వామి వారి సహస్రనామంలో ఉండేటువంటిది. రెండవది వేదం ఏం చెప్తుందంటే గోవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తుంది. అదేవిధంగా గోసేవ చేయడం, గో ప్రదక్షిణ చేయడం, గోవుకు ఆహారాన్ని అందించడం, గో సన్నిధిలో ఏదైనా జపం చేయడం, ఇవన్నీ కూడా ముడుపు కట్టేటువంటి వాడికి అన్ని దొరుకుతాయి. ఫస్ట్ ముడుపు మనకి ఇక్కడ దీపారాధన అవుతుంది, సంకల్పం అవుతుంది, నృసింహస్వామి వారి యొక్క రక్ష ఉంటుంది, తదనంతరం మీరు ప్రదక్షిణ ఉంటుంది, స్వామివారికి సంబంధించినటువంటి హారతి, దానికి సంబంధించిన తీర్థం, ఇవన్నీ కూడా చేసేటువంటి క్రమంలో అప్పటిదాకా అతనికి ఉండేటువంటి గ్రహ ప్రభావాలన్నీ తొలగి పాపపు రాశులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి కార్యం తొందరగా సిద్ధిస్తుంది. ఇక్కడ కొంతమందికి 5 రోజుల్లో అయిన వాళ్ళు ఉన్నారు, సాయంత్రానికి అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 40 రోజుల్లో అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థిక స్థిరత్వం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం, ఇలాంటి కొద్ది రోజుల లేట్ తోటి కానీ ఖచ్చితంగా అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చైతన్య స్వామి అనేటువంటి వ్యక్తి కాదు నువ్వు చూడాల్సినటువంటిది, నువ్వు సాక్షాత్తు పరమాత్మ నృసింహస్వామి వారు, రెండోది గోమాత. వీటికి చేసేటువంటి ప్రదక్షిణ ద్వారా మన కర్మ ఫలాన్ని తొలగించుకొని
భగవంతుడికి సమర్పించేటువంటి పూర్ణ ఫలం. ఆ పూర్ణ ఫలాన్ని కూడా మళ్ళీ ఆ కొబ్బరికాయను కూడా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులలో ఇక్కడ జరిగేటువంటి హోమాలలో ఆ కొబ్బరికాయలని హోమంలో సమితులుగా వేస్తారు. అప్పుడు అగ్నికి సంబంధించినటువంటి ఆరాధన, గోసేవ, నిత్యాన్న ప్రసాదం, ఇన్ని కార్యక్రమాలు మనం చేసేటువంటి ముడుపు ద్వారా మనకు జరుగుతున్నాయి. ఖచ్చితమైనటువంటి ఫలితం స్వామివారు ఇస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ముడుపు కట్టినటువంటి వాళ్ళు చాలా మంది దగ్గర అంటే తీర్థం, మేము తీర్థం స్వామివారి అభిషేక తీర్థం ఇవ్వడం, దాని తర్వాత ఎలా వాడుకోవాలి చెప్పేటువంటి క్రమం, ఇవన్నీ కూడా వాడి గ్రహ ప్రభావాలన్నింటినీ తొలగించేటువంటి అమ్మ తప్పకుండా తీరుతాయి. అంటే ఇక్కడ పూర్తిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీ దగ్గర ఉండాలి. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే వేసుకుంటే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మాత్రలు ఇచ్చినప్పుడు ఆ మాత్రలు వాడితే తెలుస్తుంది. అవేమి వాడకోకుండా అవుతుందా అంటే అవుతుందో లేదా అనేటువంటిది మీకు తెలియాలి. చాలా మంది మనకి ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల క్రితం మన దగ్గర ఆంజనేయ స్వామి వారి దగ్గర ఒక 2 పీటలు, స్వామివారికి సంబంధించిన దాంట్లో ఒక 2 పీటలు ఒక హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు పట్టుకొని వచ్చారమ్మ. ఆయన కేవలం ఇన్స్టాగ్రామ్ లోనో ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూల ద్వారా స్వామి యొక్క వైభవాన్ని చూశారు. ఇక్కడికి రావాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వలేదు. ఆయన ఒక రోజు ఆశ్రమానికి ఫోన్ చేసి, స్వామివారు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి బల్ల చాలా చిన్నదిగా ఉందండి, నేను ఒక మంచి బల్ల చేసుకొని వస్తాను అన్నాను. హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తి బల్ల చేసుకొని ఇక్కడ రావడం ఏంటి అనుకొని మేము మామూలు వదిలేము. ఆయన ఒక 10 రోజుల క్రితం ఆంజనేయ స్వామి దగ్గర కావచ్చు, లోపల స్వామివారికి అభిషేకం చేసేటువంటి బల్లలు ఇవన్నీ పట్టుకొని వచ్చి ఇచ్చారు. ఎందుకంటే మీరు ఎప్పుడు రాలేదు కదా అంటే, స్వామిని అన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత నేను వ్యాపారంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. వ్యాపారం స్వామివారిని యొక్క మంత్రాన్ని, కల్పవృక్ష నరసింహ స్వామివారి మంత్రాన్ని, మీరు చెప్పేటువంటి ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని రోజు నేను జపం చేసుకుంటున్నాను. మా ఇంటి దేవుడు నృసింహస్వామి వారు. అప్పటిదాకా నేను చాలా తక్కువగా ఆరాధించేటువంటి వాడిని, ఇప్పుడు నేను చాలా విశేషంగా ఆరాధించుకుంటాను, నా వ్యాపార వృద్ధి ఉంది చాలా అని పెట్టుకొని వచ్చాను. అంటే ఆయన ఎక్కడో ఉండి దర్శన మాత్రం చేతన, స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించినటువంటి వాడు ఇక్కడికి వచ్చి స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎందుకు అనుగ్రహించాడు? అలాగే సాలగ్రామం గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారండి. అన్ని చోట్ల చూస్తున్నాం, ఏంటి ఇక్కడ విశేషం, కేవలం ఆ సాలగ్రామంతోనే ఎంత మహిమన అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అమ్మా. అంటే మనకు సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఒక సాలగ్రామం పుట్టడానికి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది అని చెప్తారు. నేపాల్లో గండకి నదిలో ఈ సాలగ్రామాలు దొరుకుతాయి. మనకు సాక్షాత్తు లక్ష్మీ నృసింహ స్వామి వారు రంగాచార్య స్వామి వారికి అనుగ్రహించినటువంటిది కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. ఈ కల్పవృక్షంలోనే స్వామి యొక్క నృసింహ స్వామి వారు ఉంటారు, కల్పవృక్షం ఉంటది, కామధేను గోవు యొక్క పాదముద్ర ఉంటది, సుదర్శనుడు, శ్రీ మహాలక్ష్మి ఉంటారు అందులో. ఇక్కడ స్వామి వారికి జరిగేటువంటి ఆరాధన ఒకటైతే, మా దగ్గర మీకు అంటే నార్మల్గా ఇక్కడికి వచ్చే ప్రత్యేకంగా చూసుకునేటువంటి భక్తులకి ఇక్కడ మేము ప్రతినిత్యం కూడా ఆరాధించేటువంటి వాటిలో విశేషంగా 32 సాలగ్రామాలు ఉన్నాయి. నృసింహ బీజాక్షరాల సంఖ్యకు తగినటువంటి విధంగా కరాల నారసింహమని, ధన్వంతరి నారసింహమని, కల్పవృక్ష పద్మప్రియ నారసింహమని, అంటే ఈ కల్పవృక్షంతో పాటు ఇంకొక కల్పవృక్ష సాలగ్రామం, ఇలా విశేషమైనటువంటి 32 సాలగ్రామాలు. అదే విధంగా నవనారసింహులకు సంబంధించినటువంటి 9 మంది నవనారసింహులకు సంబంధించినటువంటి సాలగ్రామాలు, అదే విధంగా 108 నారాయణ సాలగ్రామాలు. ఇవన్నీ ఇక్కడ విశేషంగా ప్రతినిత్యం ఆరాధన అవుతుంది. కల్పవృక్షం అనేటువంటిది ఎంత గొప్పదో, ఈ సాలగ్రామ ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యం కూడా జరుగుతుంటదమ్మా. ఇక్కడ గోవుకు జరిగేటువంటి పూజ ఒకవైపు, నారాయణుడికి జరిగేటువంటి పూజ ఒకవైపు. ఇది ఖచ్చితంగా ముక్తి క్షేత్రం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ సాలగ్రామాలను మేము దర్శించుకోవచ్చా గురువు గారు? ప్రత్యక్షంగా మామూలు రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ విడిగా మనం దర్శనం చేసుకోవచ్చాము. ప్రతి ఒక్కరు కూడా అంటే నిదానంగా ఓపికగా స్వామివారి పైన అచంచలమైన భక్తి విశ్వాసంతో అక్కడ ఉన్నటువంటి అన్ని చూస్తే ఆ సాలగ్రామాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. బాగా జనం ఉన్నప్పుడు అయితే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. గురువుగారు అనుమతి ఇచ్చినట్లే మీకు ఎవరైతే ఇక్కడికి ఇంకా వద్దామని అనుకుంటారో ముందుగా దర్శనం చేసుకుని అసలు అలా వీడియోలో చూసి మా కోరికలు చాలా నెరవేరాయండి, మొక్కుకుంటే చాలా అనుకున్న వాళ్ళు వీడియోలో ఒకసారి చూపిస్తాము గురుగారి అనుమతితోటి. అలాగే స్వామి అనుగ్రహం ఏది ఎన్ని సాలగ్రామాలు ఉన్నాయో చూడండి. విజువల్లో మీకు చూపిస్తున్నవన్నీ కూడా నిత్యం పూజ జరుగుతుంది. కల్పవృక్ష నరసింహస్వామి ఏదైతే మీరు విజువల్లో చూస్తున్నారో ప్రత్యేకంగా మధ్యలో అలా పైకి ఉన్నారు కదా ఆ స్వామి. ఆ తర్వాత ఈ మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా సాలగ్రామాలే, అన్ని సాక్షాత్తుగా ఆ విష్ణు స్వరూపమే. మీరు వచ్చినప్పుడు తీక్షణగా చూడండి, మీకు కనిపిస్తుంది. లేదంటే కూడా వీడియోలో మీ అందరికీ కనిపించే విధంగానే తీస్తున్నాము, ఒకసారి దర్శించుకోండి. అలాగే నృసింహ సేవ వాహిని ప్రతినిత్యం అన్నదానం, ఇదైతే నాకు ఎప్పటికీ గొప్ప విషయమే. మీకు చేతులెత్తి నమస్కరించాలండి. వీటితో పాటుగా మీరు చేసే సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఈ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు, రామాలయ దర్శనానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఏదైనా పనుండి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ కల్పవృక్ష స్వామి దగ్గర భోజనాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించవచ్చు అని అందరికీ తెలిసిపోయింది. చాలా మంది నిత్యం అలా వస్తున్నారు కదా.
అంటే ఎలా ఇలా అప్రఘాతంగా అలా కొనసాగిస్తున్నారు మీకు? అంటే నృసింహ సేవా వాహిని అనేటువంటిది చెప్పాలంటే ఒక పెద్ద సముద్రం. అంటే నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక పెద్ద సముద్రం. అంటే ఎక్కడైనా భగవంతుడికి సేవ చేయడానికి కోసం మాత్రమే ఏర్పడేటువంటి వ్యవస్థలన్నీ. ఇక్కడ మేము పూర్తిగా భక్తుడికి సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటిది నృసింహ సేవా వాహిని. అంటే గడప గడపకు నారసింహస్వామి వారు వెళ్ళాలి, ప్రతి గడపలో నృసింహ మహామంత్రాన్ని చదువుకోవాలి, అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భక్త కుటుంబాలన్నింటినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా తగినటువంటి సేవలు వాళ్ళకి సంబంధించినటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగాలి అనేటువంటి సంకల్పంతో 2016 సంవత్సరంలో నృసింహ సేవా వాహిని ప్రారంభం చేసాము. అంటే ఆ ప్రారంభం చేసిన ఇప్పటికి కూడా బ్యాంకులో లక్షలాది రూపాయలు డబ్బులు ఉండవు. ఫస్ట్ ఇప్పటికి కూడా అంటే ఒక అమావాస్య జరిగితే ఇక్కడ సుమారు ఒక 15,000 మందికి 20,000 మందికి అన్నప్రసాదాన్ని పెడుతున్నాం. ప్రతినిత్యం కూడా అన్నప్రసాదాన్ని పెడుతున్నాం. ఇక్కడికి వచ్చి లక్షలాది రూపాయల డొనేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఎలా జరుగుతుంది అంటే నృసింహ భక్త కుటుంబం అనేటువంటి భక్త కుటుంబం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ సంకల్పాలు నెరవేరిన తర్వాత వాళ్ళే చాలా మంది అంటే బియ్యాన్ని పంపించేటువంటి వాళ్ళు, కందిపప్పును పంపించేటువంటి వాళ్ళు, నూనెలు పంపించేటువంటి వాళ్ళు, గోవులకు సంబంధించినటువంటి దాణా పంపించేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అమావాస్య లాంటి పర్వదినాల్లో అంటే ఏ ఏ ప్రాంతం నుంచి భగవంతుడు ఎలా పంపిస్తాడో తెలియదు కదా. అలా నృసింహ భక్త కుటుంబం అనేటువంటి వాళ్ళు కూడా నెలకు అవసరమైనటువంటి సామాన్లు చాలా రకాలుగా వివిధ రకాలుగా పంపిస్తున్నాం. ఇప్పుడు హరిజన గిరిజన గ్రామాల్లో మేము ఇప్పటిదాకా నృసింహ ఆలయాలతో పాటుగా వివిధ రకాల హనుమాన్ మందిరాలు కావచ్చు, దుర్గాదేవి మందిరాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణం చేసి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో చాలా అద్భుతంగా చేస్తుంది. చాలా మంది అనుకోవచ్చు అంటే కల్పవృక్షం దగ్గరికి చాలా వేల మంది జనం వస్తున్నారు, కామన్ లక్షలాది రూపాయల డబ్బులు వస్తున్నాయి. లక్షలాది రూపాయల డబ్బులు వస్తున్నప్పుడే లక్షల మందికి సేవ చేయడానికి మాకు భగవంతుడు భాగ్యం ఇచ్చాడు. అంటే చాలా మందికి ఇక్కడ జరిగేటువంటిది ప్రతినిత్యం కూడా అంటే ఒక మనిషి ఒక ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఒక 500 మంది మన ఫంక్షన్కి వస్తే ముందు 10 రోజులు పనిచేస్తాడు, తర్వాత 3-4 రోజులు పనిచేస్తాడు. ఒక ఫంక్షన్ చేయంగానే ఆ ఇంట్లో సుమారు ఒక 6 నెలల కాలం పాటు ఆర్థికంగా ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. అలాంటిది ప్రతి నిత్యం కూడా కొన్ని వందల మందికి ఆహారం, కొన్ని సుమారు 150 గోవులు, ఇక్కడ 20 గోవులు ఉన్నాయి, బయట చాలా గోవులు మాకున్నాయి. ఈ గోవులకు ఆహారం, ఆ గోవులను సంరక్షించాలంటే ప్రతి నెల 2.5-3 లక్షల రూపాయల ఖర్చు. ఒక అమావాస్య భోజనాలు పెట్టాలంటే సుమారు 3.5-4 లక్షల రూపాయల ఖర్చు. ఇవన్నీ కూడా లక్షలాది రూపాయలు భక్తులకు సేవ చేయాలంటే చాలా మంది భక్తులు వారి సంకల్పాలు నెరవేరుతాక చేస్తే, కొంతమంది అయితే నృసింహ సేవా వాహిని అనేటువంటి ఒక పెద్ద వెన్నముక. అంటే మా దగ్గర చాలా ధనం ఉంది అనుకుంటారు, నిజంగా అత్యద్భుతమైనటువంటి ధనం నృసింహ భక్త కుటుంబం. ఆ భక్త కుటుంబం ద్వారా ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు. మీరు గోదావరి వరదలు వచ్చినప్పుడమ్మా 2022 సంవత్సరంలో విఆర్పురం అనేటువంటి ఒక మండలంలో 32 గ్రామాలకి 17 రోజుల కాలం పాటు అన్నం పెట్టాం, సుమారు 70,000 మందికి. అదే 32 గ్రామాలకి వాళ్ళు ఒక వారం రోజులు తినేటువంటి సామాన్లు ఇచ్చాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో సుమారు 45-50 లక్షల మందికి అన్నం పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క భక్త కుటుంబం యొక్క అండతోటి మాత్రమే మేము చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అది నృసింహ సేవ వాహిని. అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కాదు. నేను విన్నాను ఆశ్రమం ఇంకా విస్తరించే అవకాశం ఉంది అని చెప్పి, ఎందుకంటే భక్తులు కూడా అంతమందే ఉన్నారు. సంవత్సరంన్నరగా చూస్తున్నాను కదా, చక్కగా స్వామి అనుగ్రహంతో దేదీప్యమానంగా అలాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మరి మీ ఆలోచన ఏమన్నా ఉందా విస్తరిద్దామని? వాస్తవంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి చాలా సౌకర్యాలు చేయాలనేటువంటి తాపత్రయం మాకు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు దానికి తగినటువంటి మార్పులు మేము చేసుకుంటూనే వెళ్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా చేయాలి. స్వామి ఆజ్ఞ ఏమో తెలియదు, అంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాం. చాలా మంది భక్తులు ముందుకు వస్తున్నారు, అంటే ఆశ్రమ నిర్మాణం మీరు చేయండి, తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చేస్తున్నారు. తప్పకుండా అతి తొందరలోనే స్వామివారి యొక్క నూతన ఆశ్రమానికి కూడా మేము శంకుస్థాపన చేస్తాం. తప్పకుండా మీరు కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి రండి. ఎందుకంటే భక్తులు అనేటువంటి వాళ్ళు వేలాది మంది వస్తున్నారు. వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాదం కావచ్చు, ఇక్కడ జరిగేటువంటి ముడుపు, తీర్థం, ప్రసాదం ప్రతిదీ కూడా అందాలి. అలాంటప్పుడు ఈ స్థలం ఇక్కడ సరిపోదాం. ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప సరిపోదు. ఆయన అనుగ్రహం ఏమో ఆయన అనుకున్నాడేమో, ఎందుకంటే ఇక్కడ ఉండాలి అనుకున్నాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ద్వారా ఇంకా విశ్వవ్యాప్తం చేయాలనుకున్నాడేమో. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలా మంది భక్తులు అడుగుతున్నారు, తొందరలోనే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. తప్పకుండా అండి, చాలా సంతోషం. వినడమే చాలా ఆనందం అనిపించింది, అందుకే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చాలా సందేహాలు అయితే నివృత్తి చేశారు ఈ వీడియోలో.
ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు గురువు. విన్నారు కదండి, ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ అనుభూతి చెందారు, ఇంకా రాలేదు అన్నవాళ్ళు మాత్రం తప్పకుండా రండి. అంటే మనం జీవితంలో కొన్ని క్షేత్రాలు ఖచ్చితంగా దర్శించాలని పెట్టుకుంటాం. అలాంటి వాటిల్లో భద్రాచలంలో ఉన్నటువంటి ఈ కల్పవృక్ష నరసింహ స్వామివారి ఆశ్రమం కూడా ఒకటి. ఎన్ని అనుభూతులు, ఎన్ని అనుభవాలు, అవి వింటేనే అర్థమవుతుంది. వీరికి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఇన్స్టా ఉంటుందండి. మీరు అందులో చూడండి ఎంతమంది భక్తులు మనసు విప్పి వాళ్ళ కోరికలు ఇలా నెరవేరాయని స్వామి అనుగ్రహం అని చెప్పారు. అవి వినగానే చూడగానే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా కోరికలు తీరని వారు, ఇలా బాధల్లో ఉన్నామన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రండి. అలాగే ఆశ్రమం కూడా ఇంకాస్త విస్తరిస్తూ ఉన్నారు. ఏమో స్వామి ఎక్కడ అనుగ్రహిస్తే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా మంది వారికి తోచినట్టుగా డొనేషన్స్ అవి రేస్ చేస్తూ ఉన్నారు. మీకు మేమేదైనా దైవ కార్యంలో పాల్గొందాం అనుకుంటున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, లేకపోతే ఎంత ఇద్దాం అనుకుంటున్నాం, ద్రవ్యాలే కావచ్చు, ఏదైనా అనుకుంటే మీరు చక్కగా నేను వీరికి సంబంధించినటువంటి నృసింహ సేవావాహిని వారి అకౌంట్ నెంబర్ ఉంటుందండి, అలాగే ఫోన్ నెంబర్ కూడా అందిస్తాను. మీకు తోచినంత స్వామి సేవలో పాల్గొనాలని ఎవరికి ఉండదు చెప్పండి. మీకు తోచినంతగా మీరు కనుక అందిస్తే మీరు కూడా ఒక చెయ్యి వేసిన వారు అవుతారు. దాంతోపాటుగా స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనేది. మీరు దర్శనం చేసుకోండి, ముందుగా వచ్చి స్వామిని అడగండి. ఎంత అనేది డొనేషన్ అనేది మీ ఇష్టమే. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎంతమంది భక్తులకి ఇన్ని నిదర్శనాలు, స్వామి ఉన్నారు ఇక్కడ అనడానికే ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇప్పటివరకు దర్శించుకోకపోతే ఖచ్చితంగా రండి. భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం కంప్లీట్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వివరాలు కనుక్కొని దర్శనానికి రండి. నమస్కారం.